సార్ పురంధేశ్వరికి లోక్సభ స్పీకర్ ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి అది కూడా దగ్గరుండి చంద్రబాబు నాయుడు ఇప్పించే అవకాశం అంటే ఇప్పించడానికి ప్లాన్ చేశారు అని చెప్పేసి టాక్ నడుస్తుంది. ఎంతవరకు నిజమయ్యే అవకాశం ఉంది సార్? అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవులు నిన్న 71 మందికి ఇచ్చారు. సో అందులో తెలుగుదేశానికి 2 వచ్చాయి. ఒకటేమో సివిల్ ఏవియేషను, ఇంకోటి ఆయనకి సహాయ మంత్రి పెమ్మరాజు చంద్రశేఖర్కి. సో పెమ్మసాని చంద్రశేఖర్. సో క్లియర్గా ఏంటంటే మనకు ఒక పనికిమాలిన శాఖ ఇచ్చారు క్యాబినెట్. సివిల్ ఏవియేషన్ దేనికి పనికిరాదు, ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర ఎయిర్పోర్ట్లు లేవు, తర్వాత ఎయిర్పోర్ట్లు అన్నీ ఏమో అదాని దగ్గర ఉన్నాయి, ఎయిర్ వేస్ కూడా లేదు, ఉన్న ఎయిర్ ఇండియా టాటా వాళ్ళకి ఇచ్చేశారు. సో ఈ 2 లేదు కాబట్టి వాళ్ళకి సేవ చేయడానికి మినిస్ట్రీ ఆ పాలసీ మేకింగ్ పేరుతో వాళ్ళకి ఫెసిలిటేట్ చేయడానికి తప్ప దానివల్ల రాష్ట్రానికి ఏం ఉపయోగం లేదు. దేశంలో కూడా ఇతనికి పెద్ద రెస్పెక్టబుల్ ఇది కాదు అది. సో నిజానికి అక్కడ జేడీయూకి కూడా అలాంటిదే మత్స్య శాఖ ఇచ్చారు, అనిమల్ హస్బెండరీ ఫిషరీస్ ఇచ్చారు. ఆయన కూడా సీనియర్ లల్లన్ సింగ్ ఎవరు. సో అలాగే మొత్తం హిందీ మీడియా అంతా కూడా నాయుడు అండ్ నితీష్ ఇద్దరు కూడా ఏమాత్రం డిమాండ్ చేయలేకపోయారు. ఇది అవమానకరమైందని హిందీ మీడియా అంతా కూడా మాట్లాడుతుంది. సో అంటే చంద్రబాబు నిజానికి డిమాండ్ చేయొచ్చు, నితీష్ కంటే కూడా చంద్రబాబుకి 4 ఎక్కువ ఉన్నాయి. నితీష్కి 12 ఎంపీలు ఉంటే చంద్రబాబు 16 ఉన్నారు. రెండవది ఏంటంటే నితీష్కి అక్కడ బీజేపీకి కూడా బలం ఉంది. బీజేపీ బలం వల్ల కూడా నితీష్కి సీట్లు వచ్చాయి ప్రీపోల్ కొయిలేషన్ వల్ల. చంద్రబాబుది రివర్సు, చంద్రబాబు వల్లే వాళ్ళకి సీట్లు వచ్చాయి బీజేపీకి 3 ఎంపీలు రావడానికి చంద్రబాబు కారణం, అక్కడేమో బీజేపీ కారణం. అందుకని నితీష్ గట్టిగా డిమాండ్ చేయలేడు. నిజానికి చంద్రబాబు గట్టిగా డిమాండ్ చేయొచ్చు, కానీ చంద్రబాబు చేయలేదు. మేబీ చంద్రబాబు ఒకేసారి మనం బ్లాక్మెయిల్ లాగా ఇప్పుడు చేయడం కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇతర కోయిలేషన్ పార్ట్నర్స్ కూడా ఉంటారు. సో వాళ్ళు మనం ఏదైనా గట్టిగడితే వాళ్ళు కాంపిటీషన్కి వస్తారు. సో మెల్లమెల్లగా తీసుకుందాం అనే ఒక ప్లాన్లో చంద్రబాబు ఉన్నట్టుగా అర్థమవుతుంది. సో ఇది జరిగింది. దీంతో ఏమైందంటే ఇక బీజేపీలో కూడా బీజేపీ నుంచి ఒక మంత్రి పదవి ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కి, భూపతిరాజు శ్రీనివాస వర్మకి ఇచ్చారు. సో అది కూడా సహాయ మంత్రి. సో కనీసం బీజేపీలో అయినా పురంధేశ్వరికి ఎందుకు ఇవ్వలేదు? ఆమె సీనియరు, ఆల్రెడీ 2 మంత్రిత్వ శాఖలను ఆమె డీల్ చేసింది కాంగ్రెస్ పీరియడ్లో. సో ఆమెకు మంచి స్పీకర్గా కూడా మాట్లాడే దాంట్లో ఆరేటరీ స్కిల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఆమె బుక్స్ రాసింది, నాలెడ్జబుల్, బిజినెస్ ఉమెన్, ఇట్లా అన్ని అర్హతలు ఆమెకు ఉన్నాయి. ఆమెకి ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు? ఇతను ఫస్ట్ టైం ఎంపీగా ఎన్నికైన శ్రీనివాస్ వర్మకి ఎందుకు ఇచ్చారు అనుకున్నప్పుడు మోడీ ప్రెజర్స్ మోడీకి ఉన్నాయి. మోడీకి ఏంటంటే ఆర్ఎస్ఎస్కి ప్రాతినిధ్యం వహించే వాళ్ళకి దాదాపు 30 మంది క్యాబినెట్లో సగం మందికి ఆర్ఎస్ఎస్ వాళ్ళనే ఇవ్వాల్సి వచ్చింది మోడీ. ఆర్ఎస్ఎస్ ప్రెజర్ అనేది మోడీ మీద ఖచ్చితంగా ఉంటుంది. అప్పటికీ ఆర్ఎస్ఎస్ కంట్రోల్లో కంప్లీట్గా మోడీ లేడు. నిన్న కూడా ఆయన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ కూడా మోడీని విమర్శించాడు. అంటే ఒక డెకరం పాటించలేదు ఎలక్షన్ టైంలో, ప్రతిపక్షాలను విమర్శించే దాంట్లో ఒక సహనము, ఒక వాళ్ళతో కూడా కలిసి పనిచేసిన ఒక గౌరవము అది లేకుండా పోయింది అనేది ఆయన గట్టిగానే విమర్శించాడు. అది కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతుంది. అంటే ఆర్ఎస్ఎస్ నుంచి ఓపెన్గా మోడీని విమర్శించడం అనేది ఈ మధ్యకాలంలో ఫస్ట్ టైం ఇది. సో ఇటువంటి కాంటెక్స్లో మోడీకి ఆర్ఎస్ఎస్లో పనిచేసి లేదా ఏబీపీలో పనిచేసి వచ్చిన వాళ్ళకి 50% క్యాబినెట్లో ఇవ్వాల్సి వచ్చింది. ఇక్కడ భూపతిరాజు శ్రీనివాస వర్మ కూడా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తే, అందుకని ఇచ్చారనేది ఒక వాదన. అయితే ఇప్పుడు ఒక కొత్తది వినబడుతుంది. అదేంటంటే పురంధేశ్వరికి ఇవ్వకపోవడానికి చంద్రబాబే కారణం. చంద్రబాబే మినిస్టర్ వద్దు, పురంధేశ్వరికి స్పీకర్ ఇవ్వండి అనేది చంద్రబాబు డిమాండ్. యాక్చువల్గా చంద్రబాబు ఎలా ప్లాన్ చేశాడంటే ముందుగా పురంధేశ్వరికి స్పీకర్ ఇవ్వమని అడగలేదు, ఎందుకంటే అది ఆమె బీజేపీ ఆవిడ కాబట్టి. మాకు తెలుగుదేశానికి ఇవ్వండి, 96లో కూడా మేము అప్పుడు ఉన్నప్పుడు మా స్పీకర్ జిఎంసి బాలయ్య ఉన్నాడు, సో అలాగే ఇప్పుడు కూడా మాకు స్పీకర్ ఇవ్వండి అనేది డిమాండ్ చేశారు. ఎప్పుడైతే వీళ్ళు తెలుగుదేశం డిమాండ్ చేసిందో
అక్కడ జేడీయూ కూడా నితీష్ వర్గం కూడా డిమాండ్ చేశారు మాకు స్పీకర్ కావాలని. ఎందుకు వీళ్ళు స్పీకర్ పదవి పట్టుబడుతున్నారంటే బీజేపీ టాక్టిక్స్ ఎలా ఉంటుందంటే మిత్రపక్షమా శత్రుపక్షమా అని చూడదు. అది ఎవరినైనా చీల్చేస్తే కార్యక్రమం, పార్టీల్ని విచ్ఛిన్నం చేసే కార్యక్రమం బీజేపీ 10 ఏళ్లలో చాలా స్ట్రాంగ్గా చేసింది. మిత్రపక్షాలని శివసేనం చేసింది, ఏఐడిఎంకే చేసింది. ఎవరైనా వాళ్ళకి అనవసరం, మిత్రుడా శత్రువు అనవసరం. అంటే బీజేపీతో శత్రువుగా ఉంటే ఒక నష్టం, మిత్రుడుగా ఉంటే నష్టం లేదా అనుకుంటే అది కూడా కుదరదు. మిత్రుడుగా ఉన్నా కూడా నష్టమే. అందుకని బీజేపీ డబుల్ ఎడ్జ్డ్ వెపన్ లాంటి ఒక పార్టీ. అందుకని ఇప్పుడు కానీ బీజేపీ అక్కడ స్పీకర్ ఉంటే రేపు ఎవరైనా మన పార్టీ నుంచి ఫిరాయిస్తే ఫిరాయింపుదారుల చట్టానికి సంబంధించి స్పీకర్కు విశేష అధికారులు ఉంటాయి. అంటే డిస్క్రిషనరీ పవర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో వాళ్ళు చర్య తీసుకోవచ్చు. మన స్పీకర్ అయితే రేపొద్దున వీళ్ళు బీజేపీలోకి జంప్ అయ్యారని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 16 మంది ఎంపీలు చంద్రబాబుకున్నారు. వీళ్ళల్లో ఒక 7-8 మందిని లాగేసింది అనుకో రేపు పొద్దున్న బీజేపీ, అప్పుడు చంద్రబాబు వీక్ అయిపోతాడు. చంద్రబాబు ఇంకేం డిమాండ్ చేయలేడు. అట్లాగే నితీష్ 12లో ఒక 6-7 లాగారనుకో, సో అప్పుడు బీజేపీ మాట చెల్లుబాటు అవుతుంది. బీజేపీ ఖచ్చితంగా ఈ ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే వీళ్ళ మీద డిపెండ్ అయ్యి 5 ఏళ్ళు ఎందుకు నడపాలి మనం? దీనివల్ల మనం అనుకున్న బిల్లులు ఇవన్నీ చాలా కార్యక్రమాలు చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిం రిజర్వేషన్ తీసేయాలని బీజేపీ డిక్లేర్ చేసింది, మేము తీసేస్తామని. కానీ చంద్రబాబు అడ్డుపడుతున్నాడు, అక్కడ నితీష్ అడ్డుపడుతున్నాడు. ఇట్లాంటివి అనేక విషయాల్లో వీళ్ళిద్దరు అడ్డుపడే అవకాశం ఉంది. సో వీళ్ళిద్దరిని వీక్ చేసేస్తే మనం అనుకున్నది సాధించవచ్చు అనేది బీజేపీకి ఉంటుంది. సో అది జరగకుండా ఉండాలంటే స్పీకర్ మన వాళ్ళు ఉండాలనేది చంద్రబాబుకి నితీష్కి ఉంటుంది. అయితే ఇప్పుడు చంద్రబాబు డిమాండ్ చేస్తే నితీష్ కూడా చేస్తాడని చంద్రబాబుకు కూడా తెలుసు. అందుకని చంద్రబాబు ఒక వ్యూహాన్ని పన్నినాడు. అదేంటంటే తను గట్టిగా డిమాండ్ చేస్తే వాళ్ళు కూడా డిమాండ్ చేస్తారు. కాబట్టి ఎవరికి మేము స్పీకర్ ఇవ్వం, బీజేపీకే ఇస్తామంటారు. సరే బీజేపీకి ఇవ్వండి కానీ పురంధేశ్వరికి ఇవ్వండి, ఎందుకంటే ఆమె బీజేపీలో ఉంది. ఎట్లాగో తన మాట ఏంటది పురంధేశ్వరి. సో అని తను సేఫ్ అవుతాడు అనేది చంద్రబాబుకున్న ప్లాన్. సో ఇది వేశాడని చెప్తున్నారు. ఇది నిజమా కాదో మనకి కొద్ది రోజులు తెలిసిపోతుంది. కానీ ఇప్పుడు వస్తున్న ప్రకారం ఏంటంటే చాలా తెలివిగా చంద్రబాబు మోడీని డీల్ చేయడం ఎలాగా అనేది చంద్రబాబు కూడా డైరెక్ట్ కాన్ఫరంటేషన్కి వెళ్లకుండా ఇండైరెక్ట్గా తన జీవిత మొత్తంలో ఆయన అనుభవం, ఆయన వ్యూహాలకి పదును పెట్టి ఎట్లా నరుకు రావాలి, మోడీని ఎట్లా కంట్రోల్ చేసుకుంటూ రావాలి. ఎందుకంటే మోడీ కూడా ఈయన దేశముద్రు అయితే ఆయన విశ్వముద్రు, ఆల్రెడీ విశ్వగురువుగా ఆయనకు పేరుంది. సో రెండోది వాళ్ళు ఈ 10 ఏళ్లలో చాలా స్ట్రాంగ్ అయ్యారు అధికారం దీంతో. మూడోది ఏంటంటే చంద్రబాబు నితీష్ లేకపోయినా కూడా గవర్నమెంట్ ఏమి కూలిపోదు. వాళ్ళు వేరే జగన్ లాంటి వాళ్ళని అక్కడ 4 ఇక్కడ 2 పట్టుకొని చేయగలరు. నెక్స్ట్ వీళ్ళు బయటికి వెళ్ళినా ఇండియా కూటమి తరపున గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి కూడా లేదు. వాళ్ళకి మొత్తం కూటమికే 234 ఉన్నాయి. సో వాళ్ళకి మెజారిటీ లేదు కాబట్టి వాళ్ళు కూడా గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి లేదు. రెండోది వీళ్ళు అక్కడికి వెళ్ళినా వీళ్ళకి అక్కడేమన్నా మర్యాద ఉంటుందంటే అక్కడ కూడా దేశముద్రులు అనేక మంది ఉన్నారు. మమతా బెనర్జీలు, అఖిలేష్ యాదవ్లు, రాహుల్ గాంధీలు, సోనియా గాంధీలు అక్కడ కూడా ఉన్నారు. సో వీళ్ళు వెళ్ళి అక్కడ డామినేట్ చేయడానికి కూడా లేదు. ఇవన్నీ బీజేపీకి తెలుసు కాబట్టి బీజేపీ కూడా గేమ్స్ ఆడుతుంది వెళ్తాం. సో అందుకని చంద్రబాబు ఈ ఎత్తి వేశాడు, మీరు బీజేపీ వాళ్ళకే ఇవ్వండి కానీ పురంధేశ్వరికి ఇవ్వండి అన్న ఒక డిమాండ్ పెట్టాడు. అప్పుడు వాళ్ళు కూడా దీనికి సరెండర్ అవ్వాల్సిన పరిస్థితి వాళ్ళకు కూడా ఏర్పడింది. ఎందుకంటే తెలుగుదేశానికి ఇస్తేమో నితీష్ అడుగుతాడు కాబట్టి తెలుగుదేశానికి ఇవ్వకూడదు, నితీష్ అడిగితే తెలుగుదేశం వాడు అడుగుతారు కాబట్టి వాళ్ళకి ఇవ్వకూడదు, తమ వాళ్ళు ఉండాలి. కానీ చంద్రబాబు ఏమో ఈమెను ఇవ్వమంటున్నాడు. సో అది ఇప్పుడు రేపొద్దున తెలుగుదేశాన్ని చేల్చాలనే ఒక ఐడియా బీజేపీకి ఉంటే మాత్రం ఈమెకి ఇవ్వరు. ఎందుకంటే రేపు ఈమె అడ్డుపడుతుంది. లేదు చేల్చాల్సిన పని లేదు, చంద్రబాబు ఎక్కడికి పోడు అనుకున్నప్పుడు ఇవ్వచ్చు. సో అంటే చంద్రబాబుకి ఇంపార్టెన్స్ ఇద్దాము అని. ఎందుకంటే ఆల్రెడీ జేడీయూలో కానీ లేకపోతే అక్కడ ఎన్సిపి అజిత్ పవార్ వర్గంలో కానీ కొన్ని నిరసన ధ్వనులు ఆల్రెడీ మొదలైనాయి ఎన్డీఏ కూటమిలోనే. సో రేపు ఇప్పుడు 4 స్టేట్ల ఎలక్షన్స్ ఉన్నాయి, ఢిల్లీ, రాజస్థాను, జార్ఖండ్, ఇవి ఎలక్షన్ జరగబోతున్నాయి. ఆ ఎలక్షన్లలో కానీ వీళ్ళు పూర్ పెర్ఫార్మెన్స్ కానీ బీజేపీకి ఉంటే ఇంకా బీజేపీ వీక్ అయ్యే అవకాశం ఉంది.